హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పింకీ ప్రియాంక. సో ప్రతి ఒక్క లేడీస్కి ఇలాంటి ఒక జర్నీ అనేది కంపల్సరీ ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది. సో నేను కూడా నా మదర్హుడ్ని కంప్లీట్ చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చాను. అండ్ ఐఎమ్ సో 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 హ్యాపీ. అందరి బ్లెస్సింగ్స్, అలాగే గాడ్ బ్లెస్సింగ్స్, మా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అందుకోసమే సక్సెస్ఫుల్గా నా జర్నీని ఎలాంటి అడ్డంకులు లేకుండా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఎస్, ఈ వీడియో ఏంటి అంటారా, సో నేను ప్రజెంట్ కువైట్లో ఉంటున్నాను కాబట్టి, సో అకార్డింగ్ టు ది కువైట్ గవర్నమెంట్ మనకు ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఒక ప్రాసెస్ అనేది బాగా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో మేము కూడా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో మేము ఆలోచించాము ఎప్పుడు ఇక్కడ చేస్తే బాగుంటుందా డెలివరీ, ఇండియా వెళ్ళిపోతే బెస్టా అని చెప్పేసి. సో అలా చాలామంది రిఫరెన్స్ తీసుకొని తెలిసిన వాళ్ళకి కానీ అండ్ మెడికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా కానీ అడిగి మరీ ఫైనల్గా డిసిషన్ తీసుకొని అండ్ మేము ఇక్కడ ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఈ త్రూ అవుట్ జర్నీలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, ఏం చేయాలి, ఇన్ కేస్ ఇండియా ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక సో బేబీని ఎలాంటి డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేది చాలా రీసెర్చ్ చేసాము. అండ్ దానికి ఎంత ప్యాకేజ్ అవుతుంది అండ్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది నాకు కొంతమంది కమెంట్స్ కూడా పెట్టారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో రీచ్ అయ్యి కూడా అడుగుతున్నారు. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను చేసుకున్నటువంటి ఆపరేషన్ చేసుకున్నటువంటి హాస్పిటల్లోనే సో ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవుతుందా అని. సో కాదు, యాక్చువల్గా ఇక్కడ ఏరియాని బట్టి ఒక్కో ఏరియాని బట్టి ఆ ఏరియాకి సంబంధించినటువంటి లోకల్ క్లినిక్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళని రీచ్ అయిన తర్వాత సో నెక్స్ట్ మనకు వాళ్ళు రిఫర్ చేస్తారు ఏ ఏరియా మనకి హాస్పిటల్లో మనకు డెలివరీ అవబోతుంది అని చెప్పేసి. సో కమింగ్ టు ది పాయింట్, సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ అని చెప్పేసి ఈ వీడియో. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకి డిశ్చార్జ్ టైంలో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఫర్ అడ్మిషన్ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ అలాగే లోకల్ సివిల్ ఐడి ఆఫ్ బోత్ ద పేరెంట్స్ అండ్ అంతేకాకుండా పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్స్ జిరాక్స్లు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవంతా కూడా జాయిన్ అవ్వాల్సినప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. బట్ ఎట్ ది సేమ్ టైం డిశ్చార్జ్ టైంలో నీకు ఓన్లీ ఆ డాక్యుమెంట్స్ సరిపోదన్నమాట. డిశ్చార్జ్లో ఏం చేయాల్సి ఉంటుంది అంటే సో మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మన లోకల్ మనం ఇన్ కేస్ ఇండియా అయితే ఇండియా, ఈజిప్షియన్ అయితే ఈజిప్షియన్, ఫిలిపిన్ అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ అలాగే హోమ్ మినిస్ట్రీ సర్టిఫికేషన్ స్టాంపింగ్ చేసినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ని సో దాన్ని ఇక్కడ లోకల్ అరబిక్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా ట్రాన్స్లేట్ చేసి మనం బిల్లింగ్ సెక్షన్లో చూపిస్తే మనకు డిశ్చార్జ్ చేస్తారు. సో నేను ఇక్కడ చాలా డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ బేబీ తర్వాత నేను చేసినటువంటి డాక్యుమెంటేషన్స్ అనమాట. సో వీటన్నిటి గురించి నేను ఒకటి చెప్పబోతున్నాను. డిశ్చార్జ్ టైంలో మాత్రం మనకు ఈ మ్యారేజ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్టర్నల్ అయిన, అంతేకాకుండా హోమ్ మినిస్ట్రీ అటెస్టేషన్ చేసి మనం ఇండియాలోనే చేయించుకొని వస్తాము. సో ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ట్రాన్స్లేట్ చేసినటువంటి నా మ్యారేజ్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తేనే సో మనకి ఈ పింక్ పేపర్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంట్లో కంప్లీట్గా బేబీకి కావాల్సినటువంటి కంప్లీట్ బర్త్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నటువంటి ఈ పింక్ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ని అటాస్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ కువైట్లో ఉన్నటువంటి ఇండియా ఎంబసీకి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ని ఇలా అటాస్టేషన్ చేయించుకొని అండ్ ఇది చేయడానికి కూడా మీకు 1 day ఆర్ ఎల్స్ 2 days టైం పడుతుంది. 1 day వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేయడానికి కూడా ఆల్మోస్ట్ 11 KD వరకు అయితే అప్రాక్సిమేట్లీ ఛార్జెస్ చేస్తారు అకార్డింగ్ టు ప్రజెంట్ రిక్వైర్మెంట్ బట్టి. సో అది 11 KD ఛార్జెస్ చేస్తారు. ఇది 48 లేదంటే 24 hours తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వెళ్ళి సో దీన్ని తీసుకురావాల్సి ఉంటుంది ఎంబసీలో నుంచి. అండ్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రొసీజర్
కువైట్లో ఉన్నటువంటి లిబరేషన్ టవర్స్, లిబర్టీ టవర్ అంటారు. సో ఆ టవర్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెళ్ళి మనం ఇక్కడ 5 kd స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆఫ్టర్ దిస్, సో ఈ అటాస్టేషన్ సర్టిఫికేట్ని, అంతేకాకుండా మనకి హాస్పిటల్లో ఇచ్చినటువంటి డిశ్చార్జ్ టైంలో ఇచ్చినటువంటి ఈ పింక్ పేపర్ని, ఈ రెండింటిని కలిపి బర్త్ సర్టిఫికేట్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మనకు వచ్చేసి మన ఏరియాని బట్టి మనకు కావాల్సినటువంటి బర్త్ సర్టిఫికేట్ మనకు అప్రూవల్ ఇస్తారనమాట. సో నేను ఉన్నది అల్ఫింటాస్ లొకేషన్. సో ఈ లొకేషన్కి సబాన్లో ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ ఆఫీస్లో నాకు మా బేబీకి కావాల్సినటువంటి బర్త్ సర్టిఫికేట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ కేస్ సాల్మియా లొకేషన్లో ఉంటే గనక మీకు హవేలీ అనేది టెరిటరీ వస్తుంది, కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో కమింగ్ టు దిస్ పాయింట్, లైక్ పింక్ పేపర్ అండ్ మ్యారేజ్ అటాస్టేషన్ సర్టిఫికేట్తో పాటు బోత్ ద పేరెంట్స్ సివిల్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా బేబీకి మనం ఏమైతే పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు ఫ్రంట్, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అరబిక్లో అండ్ ఇంగ్లీష్లో రెండులో రాయాలన్నమాట. సో కంప్లీట్ నేమ్ బేబీది సర్టిఫికేట్లో ఏ నేమ్ రావాలనుకుంటున్నారో 100% అదే ఇంగ్లీష్లో అండ్ ఆల్సో అరబీలో రాయాల్సి ఉంటుంది. సో అలా రాసి వాళ్ళకి ఎంటీ పేపర్లో రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా ఇట్లా ఎంటీ పేపర్ ఉంటే ఇక్కడ నేమ్ ఇంగ్లీష్లో అండ్ అరబీలో రాయాల్సి ఉంటుంది అనమాట. అలా పేపర్ ఇస్తే వాళ్ళు మనకి బర్త్ సర్టిఫికేట్ అరౌండ్ 4 to 5 వర్కింగ్ డేస్లో మనకి చేసిస్తారు. 1 day వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది, ఒక 4 days తర్వాతనో లేదంటే 1 week తర్వాతనో. సో డిపెండ్స్ ఆన్ లైక్ వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారో రిక్వైర్మెంట్ బట్టి. అప్రాక్సిమేట్లీ నాకైతే 5 days పట్టింది. విత్ ఇన్ 5 daysలో నాకు ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది మన హ్యాండ్లో వచ్చింది. అండ్ ఈ బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అంటే, సో ఇలా ఉంటుంది అనమాట. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దీన్ని గ్రీన్ కార్డ్ అంటారు. సో హాస్పిటల్లో నాకు డిశ్చార్జ్ టైంలో ఇచ్చింది పింక్ కార్డ్ అయితే, సో బర్త్ సర్టిఫికేట్ చేసినప్పుడు వచ్చింది నాకు గ్రీన్ కలర్ కార్డ్ అనమాట. సో ఈ గ్రీన్ కలర్ని మళ్ళీ మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆఫీస్ ఏదైతే లిబరేషన్ టవర్స్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి మళ్ళీ మనం 5 kd తోటి స్టాంపింగ్ వేయించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది అగైన్. సో ఇది మనకి బర్త్ సర్టిఫికేట్ అకార్డింగ్ టు ది కువైట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంగ్లీష్లో వచ్చిందనమాట. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అప్లై ఇన్ ఇండియన్ ఎంబసీ. సో ఇలా ఈ గ్రీన్ కార్డు, అలాగే ఇలా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసినటువంటి బర్త్ సర్టిఫికేట్, అంతేకాకుండా ఈ కంప్లీట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ అటాస్టేషన్ అండ్ లోకల్ ఐడి ప్రూఫ్స్, అంతేకాకుండా మన పాస్పోర్ట్ జిరాక్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్తో మనం ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మన బేబీకి కావాల్సినటువంటి పాస్పోర్ట్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి మదర్ అండ్ ఫాదర్ బోత్ ద పేరెంట్స్ సిగ్నేచర్ మాత్రం మ్యాండేటరీ. అంతేకాకుండా బేబీది కూడా హ్యాండ్ ప్రింట్స్ తీసుకుంటారనమాట. సో ఒక్క పేరెంట్ తోటి వెళ్తే మాత్రం 100% వర్క్ అవ్వదు. సో అగైన్ మళ్ళీ వాళ్ళు మీకు పిలుస్తారు, లేదంటే లైక్ 2-3 days ప్రొసీజర్ మీకు లేట్ అవుతుంది. డాక్యుమెంటేషన్ మన ఇంటికి వచ్చి చేయడము అదంతా ప్రొసీజర్ చేసే బదులు లైక్ మనమే వెళ్ళేస్తే విత్ ఇన్ లైక్ 1-2 daysలో ప్రాసెస్ అంతా మనకు కంప్లీట్ అయిపోయి మన మోస్ట్లీ 3 to 4 వర్కింగ్ డేస్లో మన హ్యాండ్లో పాస్పోర్ట్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పాస్పోర్ట్ అప్లై చేసే ముందే, సో మీరు ముందే చెక్ చేసుకోండి మీ హస్బెండ్ నేమ్, లైక్ ఫీమేల్ పాస్పోర్ట్లో మేల్ లైక్ హస్బెండ్ నేమ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఇన్ కేస్ లేకపోతే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. సో అగైన్ మళ్ళీ మీ పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకొని లేదంటే హస్బెండ్ పాస్పోర్ట్ని కూడా రెన్యువల్ చేసుకొని చేయాల్సి ఉంటుంది ఈ ప్రొసీజర్. సో మోస్ట్లీ మదర్ పాస్పోర్ట్లో ఫాదర్ నేమ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఫాదర్ పాస్పోర్ట్లో మదర్ది ఉన్నా లేకున్నా కానీ ప్రొసీజర్ మనకి సాఫీగానే జరుగుతుంది. సో అకార్డింగ్ టు ది ప్రజెంట్ రూల్స్ ఫాదర్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ ఆన్ మదర్ పాస్పోర్ట్. ఓకే. అండ్ అంతేకాకుండా ఇంకోటి ఏంటి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రెన్యూవల్ చేసినటువంటి పాస్పోర్ట్ ఉంటే గనక ఇంకా మంచిదే అనమాట. సో ఇంకా అండ్ ఇక్కడ బేబీకి
మన బర్త్ ఇస్తే లోకల్ వైట్ కంట్రీలో బర్త్ ఇస్తే కనుక 22 నంబర్ వీసా మీద వాళ్ళకి ఈ లైక్ వీసా అనేది అప్రూవల్ అవుతుంది. సో మనం అండర్ 18 నంబర్ వీసా వర్కింగ్ వీసాలో ఉంటాం కాబట్టి సో బేబీకి 22 నంబర్ వీసా అనేది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లైక్ ఫ్యామిలీ వీసా అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ బర్త్ ఇస్తే గనక అకార్డింగ్ టు ద 18 నంబర్ వీసా ఫాదర్ ఎక్కడ వర్క్ చేసినా కానీ సో ఇట్ ఈస్ అండర్ కమ్స్ ఫాదర్ వీసా అనమాట. ఇలా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మినిమం 5 వర్కింగ్ డేస్లో మనకి పాస్పోర్ట్ అనేది హ్యాండ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు వర్క్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ 90% టెన్షన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది అండ్ అలాగే పింక్ పేపర్ వచ్చేసింది అండ్ అంతేకాకుండా పాస్పోర్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత సో అకార్డింగ్ టు ద 22 నంబర్ వీసా ఫ్యామిలీ వీసా కాబట్టి సో బేబీకి మనము లోకల్లో ఉన్నటువంటి రెసిడెన్సీ ఆఫీస్కి వెళ్ళి సో అక్కడ హకామా తీసుకోవాల్సి ఉంటుంది. హకామా అంటే సో ఇక్కడ ఉండడానికి అప్రూవల్ లాంటి ఒక డాక్యుమెంటేషన్ అనమాట. సో దీనికి ఏంటి అంటే మళ్ళీ అగైన్ ఈ కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్యారీ చేయాలి. ఎవ్రీ టైం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. మనం లోకల్లో కాపీ సెంటర్స్ అంటారు కదా, సో జిరాక్స్ సెంటర్స్, కాపీ సెంటర్స్, ఇలా అప్లికేషన్స్ ఫిల్ చేసే షాప్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి మనం మినిస్ట్రీ ఆఫ్ రెసిడెన్సీ లైక్ ఆఫీస్కి కావాల్సినటువంటి అపాయింట్మెంట్, అంతేకాకుండా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఈ కాపీ సెంటర్లోనే వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు. అండ్ వాళ్ళు ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ని తీసుకొని ఈ డాక్యుమెంట్ మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ ఎక్సెట్రా అంతా కూడా కలిపి మనం లైక్ మినిస్ట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ చాలా వరకు కౌంటర్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క కౌంటర్ తర్వాత నెక్స్ట్ కౌంటర్ ఫాలో అవుతుండాలి. సో అకార్డింగ్ టు మై లొకేషన్ లైక్ అల్ఫిన్టాస్ లొకేషన్కి నాకు అహ్మదీ లొకేషన్ వచ్చింది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బర్త్ సర్టిఫికేట్కి నాకు సబాన్ లొకేషన్ వచ్చింది అండ్ డెలివరీకి నాకు హర్దియా లొకేషన్ వచ్చింది. ఇక్కడ నాకు లైక్ రెసిడెన్సీ హకామా చేయించడానికి మాత్రం అహ్మదీ లొకేషన్ వచ్చింది. సో ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఆఫీసెస్ ఉంటాయి. సో అది ప్రాపర్గా మనం ఎక్కడ వెళ్తే వర్క్ అవుతుంది అనేది మనం రీసెర్చ్ చేసుకొని పెట్టుకొని ఉండాలి కంపల్సరీగా. సో అలా మనం ఆ అహ్మదీలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కౌంటర్ నెంబర్ 1లో చూపిస్తే వాళ్ళు కంప్లీట్గా వెరిఫికేషన్ చేస్తారు. వారు వెరిఫికేషన్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని అంటే నెక్స్ట్ కౌంటర్కి పాస్ చేస్తారు. సో కౌంటర్ నెంబర్ 2 లేకపోతే ఇంకేదైనా నెక్స్ట్ ఎక్సెట్రా కౌంటర్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా టైప్ చేసి వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో వాళ్ళంతా వెరిఫికేషన్ ఓకే అయిపోయిన తర్వాత సో బేబీకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని రమ్మని చెప్తారు. బేబీ ఇన్సూరెన్స్ కోసం మనం 30 KD పే చేసి బయట కాపీ సెంటర్స్లో తీసుకొని మళ్ళీ మనం విత్ ఇన్ లైక్ 1 hour, నాట్ ఈవెన్ 1 hour, మీకు 20 minutesలో ఆ ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ మనం లోపలికి వచ్చేసి పేమెంట్ సెక్షన్కి వెళ్ళేసి మనకు ఈ హకామా కోసము 100 KD పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ ఛార్జెస్. ఫ్యూచర్లో అది ఒకవేళ పెరిగితే పెరుగుతుండొచ్చు. సో ప్రజెంట్ మనకు అది 100 KD ఛార్జెస్ అన్నమాట. సో ఆ 100 KD పే చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఎక్కడైతే కౌంటర్ నెంబర్ 2లో వెళ్ళి డాక్యుమెంటేషన్ అంతా టైపింగ్ చేసుకున్నామో సో ఈ టైపింగ్ చేసుకున్న దగ్గర మనం 100 KD పే చేసింది, అలాగే ఇన్సూరెన్స్ పే చేసినటువంటి 30 KD, కంప్లీట్గా 130 KD పేపర్స్ అండ్ కంప్లీట్ డాక్యుమెంట్స్ మళ్ళీ తీసుకొని వెళ్తే కనుక మనకు హకామా ఇచ్చేస్తారు. ఈ హకామా వచ్చేసి బేబీకి 22 నంబర్ వీసా అప్రూవల్ అన్నమాట. సో ఇంతటితో 99% వర్క్ అయిపోయినట్టే. ఇంకా పేరెంట్స్కి బాగా హ్యాపీనెస్ పెరుగుతుంది. ఇక్కడ వరకు మనం త్రూ అవుట్ జర్నీ కంప్లీట్ చేసుకుంటే. చాలా పెద్ద ప్రాసెస్, నేను చెప్పినంత ఈజీగా అయితే అస్సలు ఉండదు. మా హస్బెండ్ చేసినటువంటి రీసెర్చ్, నేను చేసినటువంటి రీసెర్చ్ అంతో ఇంతో కాదు. సో ఇది చాలా ఈజీగా నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, కానీ ఒక్క స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఏం చేయాలి అనేది మేము చాలా వరకు లైక్ వర్కౌట్ చేసామని చెప్పుకోవచ్చు. అండ్ అలా మనకి ఈ హకామా వచ్చిన తర్వాత అగైన్ నాకు మా హస్బెండ్కి ఎలాగైతే సివిల్ ఐడి ఉందో, సివిల్ ఐడి అంటే లోకల్ ఐడి ప్రూఫ్ ఉందో, అలా బేబీకి కూడా ఒక సివిల్ ఐడి అనేది క్రియేట్ చేసి ఇస్తారన్నమాట. సో నెక్స్ట్ ఆ ప్రొసీజర్ మనం మళ్ళీ అగైన్ బయటనే మనకి కాపీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ హకామా పేపర్ అండ్ అలాగే మన లైక్ బేబీ పాస్పోర్ట్
అండ్ పింక్ పేపర్, బర్త్ సర్టిఫికేట్, అటెస్టేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కలిపి మన అంతేకాకుండా హాస్పిటల్లో మనకి బ్లడ్ గ్రూప్ పేపర్ ఇస్తారు. ఇది మాత్రం 100% మిస్ చేసుకోకూడదు. సో మనకి సివిల్ ఐడి క్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు ఇచ్చారు అనేది మాకు కొంచెం అర్థం కాలేదు, బట్ త్రూ అవుట్ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే సో మాకు అర్థమైంది ఏంటి అంటే, సో ఈ బ్లడ్ గ్రూప్ పేపర్ అనేది సివిల్ ఐడి క్రియేట్ చేయడానికి యూజ్ అవుతున్నది అనమాట, మెయిన్ కీ రోల్ అనమాట ఇది. సో ఇప్పటివరకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ అండ్ బ్లడ్ గ్రూప్తో మనం ఆన్లైన్లో అప్లై చేయించాలి త్రూ కాపీ సెంటర్. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఐడియా ఉంటే మీరే సొంతగా అప్లై చేసుకోవచ్చు, బట్ మేము రిస్క్ తీసుకోలేము. ఇన్ కేసు లైక్ 1-2 days లేట్ అయినా, 1 week లేట్ అయినా కానీ ఎందుకు ప్రొసీజర్ మనం టెన్షన్ పెట్టుకోవాలని చెప్పేసి మేము ఒక 7 to 8 kd ఎక్స్ట్రా పే చేసేసి కాపీ సెంటర్లోనే చేయించేసుకున్నాము. అండ్ ఇది డిపెండ్స్ ఆన్ లైక్ కాపీ సెంటర్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. సమ్ ప్లేసెస్లో 15 కూడా చేస్తారు, చెప్పలేము. అండ్ మాకైతే 7 kdలో ఈ ప్రొసీజర్ అనేది అయ్యింది. సో అదే కాపీ సెంటర్లో ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లై చేసిన తర్వాత మనకి 3 to 4 వర్కింగ్ డేస్లో మనకు పాసీ వెబ్సైట్ ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. 3 to 4 వర్కింగ్ డేస్లో మనకు పేమెంట్ చేయడానికి ఒక ప్రొసీజర్ వస్తుంది. సో పేమెంట్ చేసేస్తే కనుక విత్ ఇన్ మోస్ట్లీ 3 daysలోనే ఆల్మోస్ట్ మనకి మన ఫిజికల్ సివిల్ ఐడి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు టుడేస్ స్టేటస్ ఆల్రెడీ వీఆర్ లైక్ రెడీ టు కలెక్ట్ మై బేబీ సివిల్ ఐడి అనమాట. సో ఫిజికల్గా మా హ్యాండ్లో మేము ఇంకా తీసుకురాలేదు, బట్ ఎస్ టుమారో వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ మై బేబీ సివిల్ ఐడి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే అంతే ఇంకా. సో అకార్డింగ్ టు టుడే స్టేటస్ మా బేబీది సివిల్ ఐడి రెడీ టు డిస్పాచ్ అనమాట, రెడీ టు కలెక్ట్ అనమాట. సో మేము పాసీ ఆఫీస్కి వెళ్ళేసి అంటే అహ్మదీ లొకేషన్కి వెళ్ళేసి కలెక్ట్ చేసుకోవడమే. సో అది మేము రేపు చేయబోతున్నాము. ఫిజికల్గా మాకు ఇంకా సివిల్ ఐడి రాలేదు, బట్ లోకల్ వెబ్సైట్లో మాత్రం వచ్చేసింది ఇప్పటికి. సో లైక్ అఫీషియల్లీ మై బేబీ ఇస్ కువైటీ అనమాట. కువైట్ అప్రూవల్ గవర్నమెంట్ ప్రకారం 22 number వీసాలో హీ కెన్ స్టే అరౌండ్ 1 year అనమాట. సో ఇది మనం ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అంటిల్ మన పేరెంట్స్ అంటిల్ కువైట్లో వర్క్ చేసేంత వరకు చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇన్ కేస్ హోమ్ కంట్రీకి ట్రావెల్ చేయాలి అంటే లైక్ నేను ఇండియా, సో కాబట్టి ఇండియాకి నేను ట్రావెల్ చేయాలి అంటే బేబీకి సివిల్ ఐడి కానీ అండ్ పాస్పోర్ట్ కానీ ఇంపార్టెంట్. సో అందుకోసమే ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. అండ్ డెలివరీకి చేయడం ఒక ఎత్తు అయితే డెలివరీ తర్వాత ఈ ప్రొసీజర్ అనేది డబల్ రోల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ పాస్పోర్ట్లో మాత్రం మనకు లోకల్ మన పేరెంట్స్ది ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో అదే ఉంటుంది, ఇక్కడ లోకల్ అడ్రస్ మాత్రం ఉండదు. ఈ ప్రొసీజర్ కంప్లీట్గా మనం విత్ ఇన్ 2 monthsలోనే బేబీ పుట్టిన తర్వాత విత్ ఇన్ 2 monthsలోనే మనం చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం 2 months తర్వాత ఈ ప్రొసీజర్ని స్టార్ట్ చేయడమో లేదంటే కంప్లీట్ చేయడమో చేస్తుంటే కనుక మీకు గరామా పడుతుంది. గరామా అంటే మీకు పెనాల్టీ లాంటిది అనమాట. సో 20 kd 30 kd డిపెండ్స్, అది ఇంకా డిపెండ్స్ ఆన్ డేస్ని బట్టి కూడా అది ఇంప్రూవ్ అవుతుంది. ఐ కాంట్ టెల్. సో అలా గరామా పడుతుంది. సో మోస్ట్లీ కరెక్ట్గా ప్రొసీజర్ డిశ్చార్జ్ టైం నుంచి మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 20 to 25 daysలో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ కరెంట్లీ వీఆర్ కంప్లీటెడ్ 25 days ఫర్ మై బేబీ అండ్ వీ హ్యావ్ గాట్ పాస్పోర్ట్, వీ హ్యావ్ గాట్ సివిల్ ఐడి. అండ్ వై ఐ am డూయింగ్ దిస్ లైక్ కంప్లీట్ వీడియో అంటారా, వీఆర్ ట్రావెలింగ్ టు ఇండియా. సో వీఆర్ సో హ్యాపీ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో సో హ్యాపీ. విత్ ఇన్ అ మంత్లో మేము ఇండియా వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి. సో అక్కడ ప్లాన్స్ హడావిడిగా నడుస్తున్నాయి. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.